వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ బై ఎలక్షన్ గురించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకురాలు రేఖా గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే మేడం. జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఎలా చూడొచ్చు? ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఇక్కడ స్థానికుడైన నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఆయన ఎంఐఎం పార్టీలో ఉన్నాడు. ముస్లిం ఓట్లు ఇక్కడ 96,500 ఓట్లు ఉన్నాయి. అవి కీలం కాబోతుంది. ఏ పార్టీకి పడే అవకాశం ఉంది? నవీన్కే పడతాయండి. ఎందుకంటే నవీన్ కుటుంబము వాళ్ళ కులమతాలకు అతీతంగా చాలామంది ముస్లిమ్స్ కూడా వారి సాయం పొందిన వాళ్ళు ఉన్నారు. సో పార్టీ పరంగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కూడా చూస్తారు కదా, వాళ్ళకున్న సామాజిక స్పృహను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా నవీన్కి ఓటేస్తారు. ఎందుకంటే నిన్నంతా మేము నవీన్ తోటి క్యాంపెనింగ్లో తిరిగినప్పుడు మోస్ట్లీ అన్ని ముస్లిం ఫ్యామిలీస్కి వెళ్ళినాం. వాళ్ళు నవీన్ని రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే ఖచ్చితంగా నవీన్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ రౌడీ, వాళ్ళు గెలిస్తే అరాజకాలు ఎక్కువైతే చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. గతంలో ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా శ్రీశైలం యాదవ్ గారి నుంచి సాయం పొందిన వాళ్ళు ఈ రోజు ఎందుకు రౌడీ అంటున్నారు? నవీన్ ఈరోజు గెలుస్తాడని చెప్పి పక్కా డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. అందుకని నవీన్ మీద దుష్ప్రచారాలు చేయడము, నవీన్ని ఓట్ తోటి ఓడించే దమ్ము లేక ప్రజల్ని తప్పుతో పట్టించడం కోసం ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలో భాగంగానే రవిని రౌడీ షీటర్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇవాళ శ్రీశైలం యాదవ్ గారిని ఒకప్పుడు కేసీఆర్ గారు వచ్చి కలవడము, వారి కూతురు వివాహానికి ఆర్థిక సాయం కోరడం, ఆయన ఫస్ట్ తిరిగిన ప్రచార రథం బీఆర్ఎస్ కూడా శ్రీశైలం బాబాయే ఆయనకు గిఫ్ట్ ఇచ్చిండు. అదే కాదు, మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మరి శ్రీశైలం యాదవ్ గారి మీద యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి వాళ్ళ పార్టీలో తలసాని గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్న కూతుర్ని తీసుకొచ్చి మన నవీన్ యాదవ్కి ఇచ్చి వివాహం చేసిరు. మరి ఒక రౌడీ షీటర్కి మరి రౌడీకి ఎందుకు పిల్లనిచ్చిర్రు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది అని ఆల్మోస్ట్ అంటారు. ఒకవేళ గెలిస్తే బీసీ వ్యక్తిగా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే మంత్రి పదవి ఆల్రెడీ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి కదా. అది పార్టీ ఈక్వేషన్స్ని బట్టి పార్టీ డిసైడ్ చేస్తుంది. బట్ తప్పకుండా నవీన్ శ్రేయభిలాషులుగా మేము మా తమ్ముడు మంత్రి అయితే మంచిదని కోరుకుంటున్నాం. 50,000 నుంచి 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందండి నవీన్. థ్యాంక్ యూ.